ఉదయం పొగమంచు కమ్మేస్తోంది. సాయంత్రం చలిగాలులు చంపేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. జనం వణికిపోతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి చేరడంతో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా ఉదయం వేళ భారీగా పొగమంచు కురియడంతో అయితే ఇటు వాహనదారులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ప్రస్తుతానికి మనం బెల్లంపల్లి నియోజకవర్గంలోనే బెల్లంపల్లి హైవే వద్దనైతే ఉన్నాం. దాదాపు చూడొచ్చు పూర్తిగా ఉదయం పూట భారీగా పొగమంచు కురియడంతో అయితే వాహనదారులు ప్రయాణాలు చేయాలంటే కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటీవల శాఖ అధికారులు అయితే ఒకటే సూచనలు అయితే చేస్తున్నారు. భారీగా పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉదయం పూట ప్రయాణం చేసే భారీ వాహనాలు కానీ ఇతర వాహనదారులు ఖచ్చితంగా తమ వాహనాలకి లైట్లు వేసుకొని నెమ్మదిగా నిదానంగా సురక్షిత ప్రయాణాలు చేయాలంటూ ఆర్టీఓ అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే ఉదయం వల్ల పనులకు వెళ్ళేవారు కానీ ఇటు పేపర్ బాయ్స్ కానీ ఇతరత్ర పనులకు వెళ్ళేవారైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. కొద్ది రోజులుగా పూర్తిగా ఇటు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్కి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీరాన్ని అయితే తలపిస్తోంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలకైతే చలి తీవ్రతతో అయితే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. రాత్రి నుంచి మొదలుకొని ఉదయం 11 గంటల వరకు కూడా పూర్తిగా చలిమంటలు వేసుకుంటూ కూడా చలి నుంచి తమని తాము కాపాడుకుంటున్న పరిస్థితులు అయితే ఏజెన్సీ గ్రామాల్లోనైతే ఉన్నాయి. మరోవైపు మరికొన్ని రోజులు కూడా పూర్తిగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇటు ఉదయం వేళ బయటికి రావడానికి ఖచ్చితంగా ప్రికాషన్స్ వాడుతూ కూడా బయటికి రావాలంటే డాక్టర్లు అయితే సూచనలు చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధిగ్రస్తులు అయితే పూర్తి స్థాయిలో ప్రికాషన్స్ అయితే వాడాలి అంటే డాక్టర్స్ కూడా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంత పెద్దగా చలి తీవ్రత లేకున్నప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా పూర్తిగా ఇటు సింగిల్ డిజిట్కి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం, పొగమంచు కురుస్తూ ఉండడంతో అయితే ఉదయం 8 కానిది కూడా సూర్యుడు బయటికి రాని సందర్భాలు అయితే ఉన్నాయి. ఇటు ఈ పొగమంచుకు తోడు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా భారీగా ఈదురుగాలు వీయడంతో కూడా ఇంటి నుంచి బయటికి రావాలంటే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 10 కానిది బయటికి రాని సందర్భాలు ఉండగా సాయంత్రం 6 గంటలకే ఇంటికైతే పరిమితమవుతున్న సందర్భాలు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. చలికాలం సీజన్ ప్రారంభంలోనే నవంబర్లోనే ఈ రేంజ్లో కనుక చలి ఉంటే దాదాపుగా ఈ చలి తీవ్రతనైతే శివరాత్రి అంటే జనవరి వరకు అయితే ఈ చలి తీవ్రతనైతే ఉంటుంది. మరో 2 నెలలు కూడా ఇటు చలికాలం సీజన్ ఉండడంతో కూడా రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ వాడుతూ కూడా బయటికి రావాలంటూ ఇటు డాక్టర్లు అయితే సూచనలు చేస్తూ ఉండగా రోజుకి తగ్గుతున్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితులు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.